ఉక్రెయిన్పై రష్యా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని మిసైల్స్, డ్రోన్లతో భీకర దాడి చేస్తోంది. తాజా దాడుల్లో 3 చనిపోయారని, చాలా మంది గాయపడ్డారని సమాచారం. తమ దేశ సాధారణ పౌరుల మీద, జనావాసాల మీద దాడులు జరిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇటీవలి నెలల్లో జరిగిన అతిపెద్ద దాడులతో ఇది ఒకటి అని జెలెన్స్కీ అభివర్ణించారు. దాడిలో 400 కంటే ఎక్కువ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో సహా 40కి పైగా మిసైల్స్ ని రష్యన్ దళాలు ప్రయోగించాయని జెలెన్స్కీ అన్నారు. దేశవ్యాప్తంగా రాత్రంతా వైమానిక దాడుల సైరన్లు మోగాయని, అప్పటి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్లో హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. దేశానికి వాయువ్య నగరంలో 15 డ్రోన్లు, 6 క్షిపణులను ఉపయోగించారని అధికారులు తెలిపారు. దీనికి రష్యా బాధ్యత వహించాలని, ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రపంచంతో కలిసి పనిచేయాలని జెలెన్స్కీ కోరారు. అమెరికా, యూరప్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి రష్యాపై ఒత్తిడి తెస్తూ ఈ యుద్ధాన్ని ఆపాలని జెలెన్స్కీ కోరారు. ఎవరైనా ఒత్తిడి చేయకపోతే అది ప్రపంచ దేశాల కుట్ర అవుతోందని విమర్శించారు.